బిఎల్ఓ యాప్‌లో ఎన్యూమరేషన్ ఫార్మ్ అనేది ఆన్‌లైన్ చేసేసిన తర్వాత, ఆ ఆన్‌లైన్ చేసిన వివరాల్లో ఏమైనా తప్పులున్నట్లయితే, అంటే ఫోటోలో గానీ, లేదంటే మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్‌లో గానీ, ఇలా వివరాలేమన్నా తప్పుగా ఎంటర్ చేసినట్లయితే, ఆ వివరాలనేవి ఏ విధంగా మార్చుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. బిఎల్ఓ యాప్‌లో బిఎల్ఓలో లాగిన్ అయిన తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆప్షన్ అయితే ఉంది కదా! అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చివర్లో చూసినట్లయితే రీవెరిఫై ఫిల్డ్ ఎన్యూమరేషన్ ఫామ్ ఆర్ అన్మ్యాప్ ద ఎలక్టోర్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది. అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఇప్పటి వరకు ఈ బిఎల్ఓ యాప్లో ఎన్ని ఎన్యూమరేషన్ ఫామ్స్ అయితే ఆన్లైన్ చేశారో ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ సెలెక్ట్ టైప్ కూడా ఉంది. అంటే సెల్ఫ్ ఎన్ని చేశారు, ప్రొగ్నీ కింద ఎన్ని చేశారు, అసలు ఎవరికి మ్యాప్ చేయకుండా, అంటే 2002లో ఓటు లేకుండా ఉన్నవారు ఎంతమంది, ఇలాంటి వివరాలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సెల్ఫ్, ప్రొగ్నీ, నైదర్ ఇలా 3 ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా మొత్తం ఇప్పటి వరకు బిఎల్ఓ యాప్లో మీరు ఏవైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఆన్లైన్ చేశారో ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ అయితే కనిపిస్తాయి. ఇప్పుడు మీరు ఎవరి వివరాలు అయితే మార్చుకోవాలనుకుంటున్నారో, అంటే ఎవరి వివరాలు అయితే తప్పుగా ఎంటర్ చేశారో వారి పేరు పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. అంటే వారి పేరు కింద వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది. యాప్ ఇంకా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల సరిగ్గా వర్క్ అవ్వడం లేదు. ఆన్లైన్ చేసే సమయంలో కూడా చాలా ఎర్రర్స్ అయితే వస్తున్నాయి. కానీ మనం చేసే ప్రాసెస్ అయితే అప్డేట్ అవుతుంది. ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు ఎవరి వివరాలు అయితే మార్చుకోవాలనుకుంటున్నారో వారి పేరు కింద వ్యూ డీటెయిల్స్ అయితే క్లిక్ చేశారు కదా, అలా క్లిక్ చేసిన తర్వాత మీరు మీ యొక్క లాగిన్లో ఏవైతే ఆన్లైన్ చేసిన వివరాలు ఉన్నాయో ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు ఏ వివరాలు మార్చుకోవాలనుకుంటున్నారో ఆ వివరాలు అయితే ఇక్కడ మార్చుకోవచ్చు. చివరిలో చూసినట్లయితే ఎడిట్ ఆర్ అన్మ్యాప్ అని అయితే ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఏవైతే వివరాలు తప్పుగా ఎంటర్ చేశారో ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ మార్చుకోవచ్చు. అంటే ఎలక్టర్ యొక్క ఫోటో మారుస్తారా, ఎన్యూమరేషన్ ఫామ్ మారుస్తారా, మనం ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసాం. డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, ఇలా చాలా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసాము. అవి మార్చుకోవాలనుకుంటున్నారా, లేదంటే 2002 ఓటర్ల వివరాల్లో తప్పుగా మ్యాప్ చేస్తారని ఒకవేళ ఆ వివరాలు మార్చుకోవాలనుకుంటున్నారు. ఇలా ప్రతి వివరాలు కూడా ఇక్కడ మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు మీ యొక్క లాగిన్లో తప్పుగా ఎంటర్ చేసినా సరే ఇక్కడ వివరాలు అయితే మార్చుకోవచ్చు. నేను ఆల్రెడీ మార్చి అయితే చూశాను, డేటా అయితే మారింది. కాబట్టి తప్పుగా ఎంటర్ చేసిన వారు ఎవరు కూడా టెన్షన్ పడకండి. ఎందుకంటే ఇంత పెద్ద సర్వేలో తప్పులు లేకుండా ఎవరు కూడా సర్వే అయితే కంప్లీట్ చేయలేరు. కాబట్టి తప్పులు చేసిన వారందరూ కూడా ఈ ఎడిట్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకుని వివరాలు అయితే మార్చుకోండి. ఈ విధంగా వివరాలన్నీ కూడా సరిగ్గా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే అప్డేట్ అనే డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి.